హలో క్యూటీస్ వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యోర్ బయాలజీ మెంటర్. ఈరోజు అయితే పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలో మొత్తం కూడా టిప్స్ చెప్పేస్తాను. ఎస్పెషల్లీ బయాలజీ ఎగ్జామ్ స్పెసిఫిక్గా పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలో చెప్పేస్తాను అన్నమాట. సో మనం స్మార్ట్ రివిజన్స్ అయితే చేసేస్తున్నాము, మార్క్స్ వైజ్ చదువుతున్నాము, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ వైజ్ అయితే మొత్తం రివిజన్ చేసేస్తున్నాము. బట్ ఎంత చదివినా కానీ ఎగ్జామ్లో ఎలా రాస్తున్నారో అది మాత్రమే మీ మార్క్స్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనము ఎగ్జామ్లో ప్రాపర్గా టాపర్స్ వేలో అయితే రిప్రజెంటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకనేసి నేను మొత్తం టిప్స్ కూడా చెప్పేస్తాను. అండ్ ఈ యొక్క ఆన్సర్ షీట్ బుక్లెట్ మీకు కావాలంటే వాట్సాప్లో పీడిఎఫ్ పెట్టేస్తాను. వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీగా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు రిప్రజెంట్ చేస్తే బయాలజీలో ఫుల్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి, మీరు ఒకవేళ కరెక్ట్ కాన్సెప్ట్స్ అయితే రాసినట్లయితే. సో వితౌట్ మచ్ డీలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నాన్న. సో ఈ ఫస్ట్ పేజ్ ఎలా ఫిల్ చేయాలో మీకు ఆల్రెడీ చాలా తెలిసే ఉంటుంది, బికాస్ చాలా ఎగ్జామ్స్ రాసున్నారు కాబట్టి. అండ్ స్పెసిఫిక్గా బయాలజీ రిలేటెడ్ నేను చెప్పాలి అంటే ఆన్సర్ షీట్లో 4 సైడ్ మార్జిన్స్ డ్రా చేస్తారు కదా, అది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చెప్పేస్తాను. అండ్ ఆన్సర్స్ ఏవైతే మీరు రాస్తారో వాటి సెక్షన్ ఏదైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో, ఫస్ట్ ఒకవేళ మీరు సెక్షన్ 1 స్టార్ట్ చేస్తే సెక్షన్ 1 తోటి సెక్షన్ 1 అనేసి హెడ్డింగ్ పెట్టి దానికి ఎన్ని మార్క్స్ అనేసి రిప్రజెంట్ చేసి కింద వాటి ఆన్సర్స్ రాయండి. అండ్ ఇంపార్టెంట్గా ఒక సెక్షన్ స్టార్ట్ చేస్తే వాటి అన్నిటి ఆన్సర్స్ రాసాకనే నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు స్టార్ట్ చేసిన సెక్షన్కి మీకు ఆన్సర్స్ గుర్తు రాలేదు అనుకోండి, ఆ క్వశ్చన్ నెంబర్ పెట్టేసి, అంటే మీకు ఆన్సర్ ఎన్ని పాయింట్స్ రాస్తారో ఐడియా ఉంటుంది కదా, సో అంత స్పేస్ వదిలేసి నెక్స్ట్ సెక్షన్కి మూవ్ ఆన్ అయిపోండి. బట్ ఒక సెక్షన్ రాసి మధ్యలో ఇంకొక సెక్షన్ రావడం, అట్లా జంబ్లింగ్ అయితే అస్సలు చేయకండి, నాట్ ప్రిఫరబుల్. ఓకేనా? సో ఎగ్జామినర్కి మీరు ఎంత ఈజీగా కరెక్షన్ చేయడానికి ఇస్తే అంత మంచిగా ఎగ్జామినర్ స్మూత్గా మీ పేపర్ అన్నది హ్యాపీ మూడ్లో కరెక్షన్ చేస్తారన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి నాన్న, మీరు 1 మార్క్ ఆన్సర్ రాసినట్లయితే మినిమం 2 పాయింట్స్ అయినా రాయండి. మాక్సిమం 3 పాయింట్స్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ రాసినా కానీ మీకు మార్క్స్ ఏమి వెయ్యరు, ఎక్స్ట్రా మార్క్స్. సో టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోవాలి అంటే ఏ క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్ రాయాలో అంత మట్టుకే రాయండి. ఓకేనా? నెక్స్ట్ నాన్న, 2 మార్క్స్ ఆన్సర్ రాసినట్లయితే 4 పాయింట్స్ మినిమం రాయండి, 5 పాయింట్స్ వరకు సరిపోతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ 4 మార్క్స్ రాసినట్లయితే 8 పాయింట్స్ సరిపోతాయి నాన్న, 1 సైడ్ సరిపోతుంది. అండ్ లాంగ్ ఆన్సర్ 8 మార్క్స్ రాసినట్లయితే 2 సైడ్స్ ఆఫ్ ద పేపర్ సరిపోతుంది, 16 పాయింట్స్ సరిపోతాయి. ఓకేనా? సో ఇలా మీరు ఆన్సర్ డెన్సిటీ అయితే ఫాలో అయిపోండి ఫార్ములా. నెక్స్ట్ నాన్న, క్వశ్చన్ నంబర్స్ ప్రాపర్గా మెన్షన్ చేయండి. సెక్షన్ నంబర్స్ వేస్తారు సరే, బట్ దాని కింద ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తున్నారు అనేసి క్వశ్చన్ నంబర్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నంబర్ అయితే ప్రాపర్గా మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత నాన్న, బయాలజీలో ఎస్పెషల్లీ మీకు ఎక్కడైనా డయాగ్రామ్స్ వేయాలి అనేసి ఛాన్స్ ఉంది అనుకో, డయాగ్రామ్ వేసే ఛాన్స్ ఉంది అనుకోండి, అక్కడ డయాగ్రామ్స్ కంపల్సరీ వేయండి. మీకు అక్కడ డయాగ్రామ్స్ వేయండి అనేసి చెప్పినా చెప్పకపోయినా, డ్రా డయాగ్రామ్ టు దిస్ అని చెప్పినా చెప్పకపోయినా, అక్కడ మీకు కాన్సెప్ట్కి డయాగ్రామ్ ఉంటే ఆ డయాగ్రామ్ గీసేసేయండి, మార్క్స్ అయితే ఎక్స్ట్రాగా పడతాయి దానికి. ఓకేనా? అండ్ దాని తర్వాత నాన్న, డయాగ్రామ్స్ ఎప్పుడు కూడా డ్రా చేసినప్పుడు పెన్సిల్ తోటే డ్రా చేయండి, పెన్స్ తోటి అస్సలు డ్రా చేయకండి, చాలా బ్యాడ్గా ఉంటుంది అన్నమాట పెన్స్ తోటి. ఒకవేళ రాంగ్ చేసినా కానీ మీరు ఎరేస్ చేయలేరు కదా, సో పెన్సిల్ తోటి నీట్గా డ్రా చేయండి. అండ్ లేబులింగ్స్ అన్ని వీలైతే ఒకే సైడ్ రాయండి. అండ్ డయాగ్రామ్ గీసినప్పుడు దాన్ని ఒక బాక్స్లో గీసేసేయండి, సెట్ అయిపోతుంది. ఓకేనా? నీట్గా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీకు డయాగ్రామ్స్ 4 మార్క్స్ ఆన్సర్స్లో ఉంది అనుకోండి, డ్రా డయాగ్రామ్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని చెప్పారనుకోండి, మీరు డయాగ్రామ్ గీసాక దాని కింద రిలేటెడ్ పాయింట్స్, డిస్క్రిప్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 4 పాయింట్స్ అయినా రాయండి. అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఏవేవైతే ఆర్గన్స్ ఉంటాయో వాటి ఫంక్షన్స్ రాయండి, సరిపోతుంది, ఈజీగా 4 పాయింట్స్ వచ్చేస్తాయి. అలా మీరు డిస్క్రిప్షన్ కూడా రాసినట్లయితే ఇది ప్రిఫరబుల్ నాన్న. ఇట్లానే రాయాలి అనేసి రూల్ లేదు, బట్ టాపర్ స్ట్రాటజీ చెప్తున్నాను కదా. సో టాపర్స్ ఎక్స్ట్రా మార్క్స్ ఎందుకు వస్తాయి అంటే, ఇలా వాళ్ళు ఎక్స్ట్రాగా కూడా రాసేసి ఎగ్జామినర్ దగ్గర మార్క్స్ కొట్టేస్తారన్నమాట. అందుకనేసి మీకు కూడా టాపర్ సీక్రెట్స్ అయితే రివీల్ చేస్తున్నాను. నెక్స్ట్ నాన్న, మీరు చూసుకున్నట్లయితే డబుల్ మార్జిన్స్ ఎవ్రీ ఆన్సర్ తర్వాత కూడా డబుల్ మార్జిన్స్ డ్రా చేయండి, నీట్ రిప్రజెంటేషన్ ఉంటుంది. 2 లైన్స్ వదిలేసేయండి ఒక్కొక్క ఆన్సర్ తర్వాత. అండ్ మీరు లాంగ్ ఆన్సర్ స్టార్ట్ చేస్తే ఫ్రెష్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? అండ్ కొత్త సెక్షన్ ఏది స్టార్ట్ చేసినా కానీ ఫ్రెష్ పేజ్ నుంచే స్టార్ట్ చేయండి. కింద ఏదైతే మీకు స్పేస్ వదిలేస్తారో, ఏదైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించినట్లయితే ఒక సెక్షన్ మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, ఆ సెక్షన్ మీకు
ఆ సెక్షన్ మీకు ఇక్కడి వరకు అయిపోయిందనుకోండి. బట్ ఇక్కడ నుంచి మీరు కొత్త సెక్షన్ స్టార్ట్ చేయొచ్చా అంటే, స్పేస్ సరిపోతుంది అంటే ఓకే. మీ రైటింగ్ ప్రకారం. బట్ ఒకవేళ స్పేస్ సరిపోదు అంటే మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేయొచ్చు. స్పేస్ సరిపోతుంది అంటే నెక్స్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి కాకుండా నెక్స్ట్ పేజ్ నుంచి రాయాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఎంప్టీ స్పేస్ మిగిలిపోతది. ఇక్కడ ఏం చేస్తారు, పెన్సిల్ స్కేల్ తీసుకొని స్ట్రెయిట్ మార్జిన్ డ్రా చేసేయండి సరిపోతుంది. ఓకేనా? ఎక్కడైనా ఎంప్టీ స్పేసెస్ ఉంటే అట్లా మీరు మార్జిన్స్ డ్రా చేయండి. అండ్ కమింగ్ టు ఆన్సర్ ఫార్మాట్ నాన్న. ఆన్సర్ ఫార్మాట్ ఎలా రాస్తారు? వాటికంటే ముందు ఇంకొకటి చెప్తాను. పెన్సిల్ తోటి డ్రా చేయాల్సినవి ఏంటి నాన్న? డయాగ్రామ్స్, వాటితో పాటు మార్జిన్స్ ప్లస్ అండర్‌లైనింగ్ ఆఫ్ ద కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ప్రతి ఆన్సర్‌లో కూడా కీవర్డ్స్ ఉంటాయి. సో, ఆ కీవర్డ్స్ అన్నిటిని కూడా మీరు పెన్సిల్ తోటి అండర్‌లైన్ చేసినట్టయితే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఆ కీవర్డ్స్ అండర్‌లైన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్‌గా రాయాలి. అండ్ కరెక్ట్‌గా కాన్సెప్ట్‌కి రిలేటెడ్ కీవర్డ్సే రాయాల్సి ఉంటుంది. అండ్ ఆన్సర్ రాసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ క్వెషన్ నంబర్ వేస్తున్నారా అనేసి మరీ చెక్ చేసుకోండి. మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా క్వెషన్ నంబర్స్ ప్రాపర్‌గా ఉన్నాయా? ఒకవేళ ఇంటర్నల్ చాయిస్ ఉన్నట్లయితే మీరు చాయిస్‌కి ఏది రాస్తున్నారు? ఏ రాస్తున్నారా? బి రాస్తున్నారా? అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్ని క్వెషన్ నంబర్స్ కూడా వితిన్ ద మార్జిన్, ఆఫ్టర్ ద మార్జిన్ రాయడం నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు బండిలింగ్ చేసేప్పుడు మీ క్వెషన్ నంబర్స్ సేఫ్‌గా ఉంటాయనేసి. ఓకేనా నాన్న? సో, నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ లాంగ్ ఆన్సర్స్ రాసినట్లయితే లాంగ్ ఆన్సర్స్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ రాసినట్లయితే ఫస్ట్ ఏం చేస్తారు? ఎయిమ్ రాస్తారు. అది ఒక లైన్ సరిపోతుంది. మెటీరియల్స్ రిక్వైర్డ్ ఆర్ అపారటస్ రిక్వైర్డ్ 2-3 లైన్స్. మీకు ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే 4 లైన్స్ వరకు, అంతకంటే ఎక్సీడ్ చేయకండి. ప్రొసీజర్ అయితే మీరు మినిమమ్ ఒక 6-8 పాయింట్స్ వరకు రాయండి. ఓకేనా? సో, ప్రొసీజర్ ఎంత రాస్తారు నాన్న? మొత్తం ప్రొసీజర్ కవర్ అయ్యేలాగా చూసుకోండి. 6-8 పాయింట్స్ ఎక్సీడ్ అయినా ఓకే. బట్ మొత్తం ప్రొసీజర్ అయితే కవర్ అయ్యేలాగా చూసుకోండి. సో, దీనికి వన్ సైడ్ అయిపోతది. ఇంకొక సైడ్ ఏం చేస్తారు? డయాగ్రామ్ గీయండి. సో, కంపల్సరీగా ఎక్స్‌పెరిమెంట్స్‌కి కూడా డయాగ్రామ్ ఉండాలి. ప్రతి లాంగ్ ఆన్సర్‌కి డయాగ్రామ్ ఉండాలి. దాని తర్వాత నాన్న అబ్జర్వేషన్ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో, మీరు రియల్‌గా చేయకపోయినా పర్లేదు. బట్ ఇమాజిన్ చేసుకొని అబ్జర్వేషన్ అన్నది కంపల్సరీగా రాయాలి. దాని తర్వాత రిజల్ట్ ఆర్ కంక్లూజన్ ఏదైతే ఉంటుందో అది రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంపార్టెంట్‌గా ప్రికాషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. లాస్ట్‌కి డబుల్ మార్జిన్స్ అయితే డ్రా చేసేయండి. ఇలా 2 సైడ్స్ రాస్తే ఓకే. బట్ మీకు ఇంకా ఆన్సర్ లెంథీగా అవుతుంది అంటే 2½ సైడ్స్, 3 సైడ్స్ రాస్తే సరిపోతుంది. 3 సైడ్స్ కంటే అయితే ఎక్కువ రాయకండి. ఎందుకు అంటే టైమ్ మేనేజ్‌మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు డయాగ్రామ్స్‌కి ఇవన్నిటికి కూడా టైమ్ కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రాపర్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ ఆన్సర్స్ రాయండి. ఓకేనా? సో, నెక్స్ట్ నాన్న, మీరు ఒకవేళ మెండెల్స్ మోనో హైబ్రిడ్ క్రాస్ రాస్తున్నారనుకోండి, టాపర్స్ ఎలా రాస్తారు? డైరెక్ట్‌గా మెండెల్స్ మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి రాయకుండా అసలు మెండెల్ ఎవరు? ఆయన ఏ ప్లాంట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు? అందులోనూ మోనో హైబ్రిడ్ క్రాస్‌ని సెలెక్ట్ చేయడానికి ఏ క్యారెక్టరిస్టిక్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు? అవన్నీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత, దాని తర్వాత మెండెల్స్ మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి వెళ్తారు. దాని గురించి కూడా డైరెక్ట్‌గా ఫ్లో చార్ట్ వేయకుండా ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తారన్నమాట. ఎలా చేయాలి ఎక్స్‌పెరిమెంట్ అనేసి. సో, డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఫ్లో చార్ట్ ఒకటి వేసేసి దానికి చెక్కర్ బోర్డ్ వేసి, చెక్కర్ బోర్డ్ కింద రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియోస్‌కి ఇట్లా ప్రాపర్‌గా మీరు బాక్స్ కొట్టేసి ఫినోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో అట్లా బాక్స్ కొట్టేసి నీట్‌గా రిప్రజెంట్ చేయండి. లాస్ట్‌కి నాన్న కంక్లూజన్ రాయాల్సి ఉంటుంది. సో, మోనో హైబ్రిడ్ క్రాస్‌కి కంక్లూజన్ ఏముంటుంది అంటే, మోనో హైబ్రిడ్ క్రాస్ మనకి మెండెల్స్ ఫస్ట్ లాని రిప్రజెంట్ చేస్తుంది. అదేంటంటే లా ఆఫ్ డామినెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది అనేసి మీరు ఒక 2-3 లైన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా నాన్న? సో, ఇది మీకు లాంగ్ ఆన్సర్స్ గురించి. ఒకవేళ మీరు షార్ట్ ఆన్సర్స్ రాయాలి అనుకున్నారనుకోండి, పైన సెక్షన్ మెన్షన్ చేయండి. సో, సెక్షన్ మెన్షన్ చేసి మార్క్స్ మెన్షన్ చేయండి బ్రాకెట్స్‌లో. అది సరిపోతుంది. దాని తర్వాత మీరు ఏదైతే డయాగ్రామ్ గీయమనేసి అడిగారో, దాని యొక్క టైటిల్ మీరు మెన్షన్ చేయాలి. సో, టైటిల్ మెన్షన్ చేశాక డయాగ్రామ్‌ని ఒక బాక్స్‌లో గీయండి డయాగ్రామ్‌ని. సో, డయాగ్రామ్ గీసాక లేబులింగ్ కూడా అదే బాక్స్‌లో వచ్చేలాగా కవర్ చేసుకోండి. అండ్ మోస్ట్ ప్రిఫరెన్షియల్లీ లేబులింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వీలైనంత మటుకు ఒకే సైడ్‌లో రాయడానికి చూడండి. అవన్నీ కూడా పెన్సిల్ తోటే రాయాల్సి ఉంటుంది. అండ్ కింద నాన్న ఈ డయాగ్రామ్‌కి రిలేటెడ్‌గా కాన్సెప్ట్ గురించి ఒక 4-5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో, ఇది డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అన్నమాట. అండ్ దాని తర్వాత
నెక్స్ట్ నాన్న ఇంకా మీకు ఒకవేళ 4 మార్క్స్‌లో పారాగ్రాఫ్ బేస్డ్ క్వెషన్స్ కానీ, టేబుల్ బేస్డ్ క్వెషన్స్ కానీ అడిగారనుకోండి. సో, టేబుల్ బేస్డ్ ఆర్ పారాగ్రాఫ్ బేస్డ్ అడిగారనుకోండి. ట్రాపిక్ మూవ్‌మెంట్సే అడిగారనుకోండి. సో, అది పెట్టేసి మీకు అందులో ఏ, బి, సి, డి 4 క్వెషన్స్ ఉంటాయి. సో, అది ఏ గురించి ఒక 2 పాయింట్స్ రాస్తారు. బి గురించి ఒక 2 పాయింట్స్ రాస్తారు. సి గురించి, డి గురించి అట్లా. మెయిన్ కీ ఆన్సర్ ఏదైతే ఉందో, మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాపిక్ మూవ్‌మెంట్స్ రిలేటెడ్ ఫోటోట్రోపిజంకి ఏ హార్మోన్ రిలేటెడ్ అనేసి అడుగుతారు. సో, ఆక్సిన్ అన్నది మనకి కరెక్ట్ ఆన్సర్. బట్ ఆక్సిన్ అని రాసేసి వదిలేయలేం మనం. ఆక్సిన్ అని రాసి దానికి రిలేటెడ్ ఒక 2 సెంటెన్సెస్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఆక్సిన్ ఏదైతే రాస్తారో దాన్ని మీరు అండర్‌లైన్ చేయాలి. అది కీవర్డ్. అండ్ దానికి రిలేటెడ్ దాని డిస్క్రిప్షన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఆక్సిన్ ఫోటోట్రోపిజంకి రెస్పాన్సిబుల్. ఎందుకు అన్నది కూడా మీరు ఒక 1, 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మీకు ఎందుకు అని గుర్తు రాకపోతే ఫోటోట్రోపిజం గురించి ఒక 1 పాయింట్ రాసేసేయండి సరిపోతుంది. ఓకేనా? సో, అట్లా మీరు 4 ఆన్సర్స్ కూడా 2 పాయింట్స్ రాస్తే 8 పాయింట్స్ ఇక్కడ అయిపోతాయి కదా! సో, 1 సైడ్ ఇది కవర్ అయిపోతుంది. సో, ఇలా మీకు టేబుల్ బేస్డ్ కానీ, పారాగ్రాఫ్ బేస్డ్ కానీ క్వెషన్స్ వస్తే ఇలా రాయాలి. అండ్ ఆల్సో క్వెషన్ నంబర్ ఫస్ట్ మెన్షన్ చేసి అది ఏనా, బీనా, సీనా, డీనా ఏది ఆన్సర్ చేస్తున్నారో అవన్నీ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇలా మీరు ఆన్సర్ కరెక్ట్‌గా రాసి క్వెషన్ నంబర్స్ రాయకపోయినా కానీ కట్ చేస్తారు. సో, క్వెషన్ నంబర్స్ అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మొత్తం ఆన్సర్స్ అయిపోయిన తర్వాత క్వెషన్ నంబర్స్ ప్రాపర్‌గా వేశారా? కరెక్ట్‌గా ఆన్సర్స్ కీవర్డ్స్ అండర్‌లైన్ చేశారా? అండ్ కీవర్డ్స్‌ది స్పెల్లింగ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా అనేసి చూసుకోండి. ఓకేనా నాన్న? నెక్స్ట్ నాన్న మీకు ఒకవేళ 2 మార్క్స్ ఆన్సర్స్ రాస్తున్నారనుకోండి. దాన్ని సెక్షన్ నంబర్, సెక్షన్ నేమ్ అండ్ ఆల్సో దాని మార్క్స్ రాస్తారు. దాని కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 7థ్ ఆన్సర్ రాస్తున్నారనుకోండి. 2 మార్క్స్‌ది కదా! సో, మినిమమ్ 4 పాయింట్స్ రాయాల్సుంటుంది. సో, 4-5 పాయింట్స్ రాస్తారు. దాని తర్వాత ఇక్కడ అండర్‌లైన్ డబుల్ మార్జిన్స్ అయితే అండర్‌లైన్ చేసేస్తారు. సో, ఇక్కడ మీకు డబుల్ మార్జిన్స్ అండర్‌లైన్ చేశాక ఇక్కడ డబుల్ మార్జిన్స్ అండర్‌లైన్ చేశాక నెక్స్ట్ ఎయిత్ ఆన్సర్ అనేసి పెట్టేసి రాస్తారు. సో, ఎయిత్ ఆన్సర్‌కి ఒక 4 లైన్స్ రాస్తారు. 4 లైన్స్ రాసిన తర్వాత మళ్ళీ ఒక డబుల్ లైన్ మార్జిన్స్ కొడతారు. సో, ఇట్లా మీరు ప్రతి ఆన్సర్ తర్వాత కూడా ప్రతి ఆన్సర్ తర్వాత కూడా ఇట్లా డబుల్ లైన్స్ డ్రా చేసినట్లయితే నీట్‌గా రిప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, అది 1 మార్క్ గురించి. నెక్స్ట్ 1 మార్క్ గురించి నాన్న సెక్షన్ 1 అనేసి పెట్టేసి మార్క్స్ రాసేసి 1 మార్క్‌కి 2-3 లైన్స్ కదా! సో, ప్రతి ఆన్సర్ కింద కూడా డబుల్ లైన్ మార్జిన్ డ్రా చేసి 2 లైన్స్ అన్నది వదిలేసేయండి సెట్ అవుతుంది. అండ్ లాస్ట్‌కి ఒకవేళ మీకు పేపర్స్ మిగిలాయి అనుకోండి. సో, పేపర్స్ మిగిలితే ఏం చేయాలి నాన్న? ఇట్లా మీరు 1 లైన్ అయితే స్కేల్ తోటి డ్రా చేయండి. లాస్ట్‌కి ఎక్స్‌టర్నల్‌గా ఏమైనా అడిషనల్స్ మిగిలితే. బట్ మిగలకపోతే ఓకే. వెల్ అండ్ గుడ్. అండ్ ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ రాసారనుకోండి. ఒక ఆన్సర్ రాయబోయి ఇంకొక ఆన్సర్ రాసారనుకోండి. లేదు అంటే లాంగ్ ఆన్సర్‌లో ఒకటి స్టార్ట్ చేశాక ఆ ఫ్లో మధ్యలో ఉన్నప్పుడు అది గుర్తు రాలేదు. మీరు వేరేది రాయాలనుకున్నారనుకోండి. అప్పుడేం జేస్తారు? ఇట్లా బ్రాకెట్స్ పెట్టేసి స్టార్టింగ్, ఎండింగ్ బ్రాకెట్స్ పెట్టేసి ఒక లైన్ తోటి పెన్సిల్ తోటి, స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ రాంగ్ అని పెట్టి దాన్ని సర్కిల్ చేసేయండి సరిపోతుంది. మొత్తం మీరు ఈచ్ వర్డ్‌ని కూడా ఇట్లా అండర్‌లైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో, ఇట్లా మీరు కట్ ఆఫ్, స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఇలా కాకుండా మీకు ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్ పోయిందనుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్ పోతే ఏం జేస్తారు నాన్న? ఇక్కడ ఒక సింగిల్ స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఇట్లా మల్టిపుల్‌గా గిచ్చి గిచ్చి చేయకండి. ఓకేనా? సో, దాని తర్వాత నాన్న ఒకవేళ మీకు మొత్తం ఒక సెంటెన్సే రాంగ్ పోయిందనుకోండి. సెంటెన్స్ రాంగ్ పోతే సేమ్ ఇట్లా గజిబిజిగా ఇట్లా చేయకండి. ఇలా చేస్తే అస్సలు నీట్‌గా కనిపించదు. మనం స్టూడెంట్స్ కదా! స్మార్ట్ వేలో చదువుతున్నప్పుడు స్మార్ట్ వేలోనే మంచిగా రిప్రజెంట్ చేద్దాము. సో, ఇట్లా మీరు బ్రాకెట్స్ పెట్టేసి రాంగ్ అని పెట్టేసి ఒక సింగిల్ లైన్ తోటి అది కూడా పెన్సిల్ స్కేల్ తోటి మాత్రమే స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఓకేనా? సో, ఇలా మీరు మంచిగా నీట్‌గా రిప్రజెంట్ చేసినట్లయితే టాపర్స్ వేలో రిప్రజెంటేషన్ చేస్తున్నట్లు అవుతుంది నాన్న. ఐ హోప్ దీస్ ఆల్ టిప్స్ విల్ హెల్ప్ యూ అండ్ మీరు ఇవన్నీ ఫాలో చేసి ఎగ్జామ్ మంచిగా రాస్తారనేసి. అండ్ టైం చాలా ఇంపార్టెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ అన్నది ప్రాపర్‌గా చేసుకోండి. బయాలజీలో ఎస్పెషల్లీ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం అన్నది పడుతుంది. సో, జాగ్రత్తగా ఏ సెక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారో, ఏది కంఫర్టబుల్, ఏది ఫినిష్ చేస్తారో మీ ఇష్టం. బట్ ఏదైతే సెక్షన్ స్టార్ట్ చేస్తారో అది అయిపోయినాంకనే నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళండి. అండ్ ఇంకొకటి నాన్న
మీరు ఏదైతే సెక్షన్ తోటి కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, అన్నీ కరెక్ట్ ఆన్సర్స్ రాస్తాము అన్న కాన్ఫిడెంట్‌తో ఉన్నారో, ఆ సెక్షన్ తోటే మీ ఎగ్జామ్ అడిషనల్ షీట్‌లో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ యాజ్ ఐ ఆల్వేస్ సే. సో, ఫస్ట్ మీరు అన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసారనుకోండి, ఎగ్జామినర్ ఫ్లో అన్నది ప్రాపర్‌గా ఉండిపోతుంది. ఈ పిల్లోడు మంచిగా రాస్తాడు అన్న ఇంప్రెషన్ పడిపోతుంది. అండ్ ఆల్సో లాస్ట్‌గా ఏమైతే రాస్తారో అవి కూడా మీరు కరెక్ట్‌గా రాసేటట్టు చూసుకోండి. అట్లా అనేసి మధ్యలోవి రాంగ్ రాయమని చెప్పట్లేను. ప్రతీది కూడా ఇంపార్టెంట్. బట్ లాస్ట్‌లో మీకు ఆన్సర్స్ హ్యాండ్ రైటింగ్ పోతుంది. మీకు టెన్షన్‌లో టైం అయిపోతుంది. ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి అని చెప్పేసి హ్యాండ్ రైటింగ్ డిస్టర్బ్ అవుతది. బట్ అట్లా ఏం కాదు. హ్యాండ్ రైటింగ్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఓకే. బట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ మీరు అయితే అంతా కూడా నీట్‌గా రాయడానికి ట్రై చేయండి. ఫాస్ట్‌గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, టైమ్ మేనేజ్‌మెంట్ మంచిగా రాయండి నాన్న. చాలా చదివారు కాబట్టి ప్రతి ఒక్క ఆన్సర్ కూడా రాయండి. ఒక్కటి కూడా వదిలేయకుండా రాయండి. ఓకేనా నాన్న? సో, ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నాన్న. సీ యూ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇవన్నీ టిప్స్ కూడా మీకు హెల్ప్ అయ్యాయి అనేసి హోప్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలి అంటే నాకు కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కలుద్దాము. అండ్ లైవ్‌లో గూడా నేను మొత్తం డిస్కస్ చేస్తాను. టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో అర్థం గాకపోతే లైవ్‌లో నేను చెప్పేస్తాను. అక్కడొచ్చేసేయండి. అండ్ మొత్తం ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాము. లైవ్ సెషన్స్ అన్నీ కూడా అటెండ్ అయిపోండి. అండ్ రివిజన్ ప్రాపర్‌గా చేయండి. హెల్త్ మంచిగా చూసుకోండి. ప్రాపర్‌గా అయితే టాపర్ లాగా ఆన్సర్స్ రాసేసేయండి. I wish you all good luck. See you all in the next session. This is Madhuri Venna signing off.